హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం గోపాలకృష్ణ గోఖలే తీర్మానం 1911 గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకుందాం, 1902 విశ్వవిద్యాలయ కమిషన్ సూచనల మేరకు 1904లో విశ్వవిద్యాలయ చట్టం అయితే చేయబడింది. ఆ చట్టంలో ఏం చేశారు, సెనేట్ యొక్క అధికారాలని పరిమితుల్ని తగ్గించి సిండికేట్ యొక్క అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. అందులో సభ్యులను కూడా పెంచడం జరిగింది. ఇది మన భారతీయ విద్యావేత్తలకైతే నచ్చలేదు. అందులో ఒకరు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఆ విశ్వవిద్యాలయ చట్టాన్ని అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. తర్వాత 1911లో ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే గారికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. అమాయకులైన నిరక్షరాస్యులైన జాతి వలన దేశం అభివృద్ధి చెందలేదు మరియు పోటీ పడలేదు. ఈ సెంటెన్స్, ఈ వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెంటెన్స్ ఇచ్చి ఎవరు చెప్పారు అంటే గోపాలకృష్ణ గోఖలే. అమాయకులైన నిరక్షరాస్యులైన జాతి వలన దేశం అభివృద్ధి చెందలేదు మరియు పోటీ పడలేదు. చూడండి, 1911 సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానంను గోఖలే ప్రవేశపెట్టాడు. అంటే అప్పటి వరకు ఇంకెవరు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద అయితే తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సో ఫస్ట్ ఎవరు పెట్టిరంటే ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే వస్తుంది. అంటే ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ దాదాబాయి నౌరోజీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజకీయవేత్త అంటే గోపాలకృష్ణ గోఖలే పెట్టాలి, మరియు పెట్టిన వ్యక్తి అంటే దాదాబాయి నౌరోజీ పెట్టాలి. గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించినటువంటి ప్రముఖ వ్యక్తి అంటే దాదాబాయి నౌరోజీ. రాజకీయవేత్త అంటే గోపాలకృష్ణ గోఖలే అవుతుంది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ తీర్మానంలోని అంశాలు చూద్దాం. ప్రాథమిక విద్యను ఉచితంగా నిర్బంధంగా అందించాలి. అంటే ఉచితం అంటే ఏంటి, ఫ్రీగా ఇవ్వాలి అందరికీ, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా. నిర్బంధంగా అంటే సేమ్ అని, నిర్బంధం అంటే ఏంటి, జైల్లో వేసినట్టు, అంటే కట్టు. బలవంతంగా అయినా సరే పిల్లలకి మనం ఏం చేయాలంటే విద్యను అయితే అందించాలి. ఎంత మారం చేసినా కూడా ఒక నిర్బంధంగా, ఇప్పుడు నిర్బంధించబడడం అంటే కట్టి వేయబడడం అన్నట్టు. కట్టైనా కొట్టైనా వాళ్ళకి పిల్లలకి మనం ఏం చెప్పాలి, ప్రాథమిక విద్యను అయితే అందించాలి. ప్రాథమిక విద్యను ఉచితంగా మరియు నిర్బంధంగా అందించాలి. ప్రాథమిక విద్యా వ్యయాన్ని స్థానిక సంస్థలు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకి నిధులు చూపెట్టాలి. చూడండి, గోఖలే తీర్మానంలో ఏం చెప్పారంటే ఈయన మెయిన్ మోటో ఏంటి అంటే ప్రాథమిక విద్యను అందించడం. ఒకవేళ ఈ స్థానిక సంస్థలు కొంచెం ప్రభుత్వం కొంచెం, అంటే 1:2 నిష్పత్తిలో అయినా భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా ఈ బడ్జెట్లో ప్రాథమిక విద్యకి ఖచ్చితంగా నిధులు చూపెట్టాలని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యకు కావలసిన వనరులను సమకూర్చుకునే విధంగా అవసరమైతే పన్నులు విధించుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పింది. అంటే ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే గారు ఏం చెప్తారంటే ఎలాగైనా పిల్లలకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలి. సో దానికోసం మనం ఏదైనా చేద్దాం, కావాలంటే పన్నులు కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:30 లేదా 1:40, అంటే 40 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్, లేదంటే 40 మంది విద్యార్థులకు ఒక టీచర్, ఇలా ఉండేలాగా అయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి అధికారిగా ఒక కార్యదర్శిని నియమించాలి అని సూచించడం జరిగింది. అంటే ప్రాథమిక విద్యను విస్తృతపరచడానికి దానికంటే ఒక స్పెషల్ శాఖను ఏర్పాటు చేసి దానికి అధికారిగా ఎవరంట ఒక కార్యదర్శిని నియమించాలని చెప్పడం జరిగింది. చూడండి, ఇవన్నిటిని షార్ట్ ఫామ్లో ఎలా చేసుకున్నానంటే PEBTRS లేదంటే పెన్ TRS. ఇక్కడ P అంటే ఏంటంటే ప్రాథమిక విద్యని ఉచితంగా నిర్బంధంగా అందించాలి. E అంటే ఎక్స్పెండిచర్, అంటే వ్యయం. వ్యయాన్ని స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వం 1:2లో భరించుకోవాలి. B అంటే బడ్జెట్, ఇక్కడ N అంటే నిధులు, అంటే ప్రాథమిక విద్యకి బడ్జెట్లో నిధులను చూపించాలి. B అన్న పెట్టుకోండి, లేదంటే N అన్న, నిధులు సమకూర్చుకోవాలి. T అంటే ట్యాక్సెస్, కావాలంటే మనం పన్నులు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. R అంటే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి, రేషియో అన్నమాట. లాస్ట్ S అంటే ఒక ప్రత్యేక విద్యాశాఖను ఏర్పరిచి దానికోసం ఎవరు ఉండాలి,
సెక్రటరీ అంటే కార్యదర్శి ఉండాలి. ఇదైతే కోడ్ పెన్ టిఆర్ఎస్ లేదంటే పెప్ టిఆర్ఎస్. ఇందులో 6 అంశాలైతే డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోఖలే తీర్మానంని బ్రిటిష్ ప్రభుత్వం 1913లో ఆమోదించి నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. కానీ అందులో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని పేర్కొనలేదు. భారత్లో మొట్టమొదటిగా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యని అందించిన సంస్థానం ఏంటి అంటే బరోడా సంస్థానం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడ బరోడా సంస్థానంలో చదువుకున్నాడు. ఈ బరోడా సంస్థానం యొక్క రాజు ఎవరంటే రాజు గైక్వాడ్. చూడండి, ఇక్కడ 1913లో గోఖలే తీర్మానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించి నూతన విద్యా విధానాన్ని అయితే ప్రకటించడం జరిగింది. కానీ అందులో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య లేదు. మరి ఏముంది అంటే ఇప్పుడు చూడండి, ఏమన్నాడు, అవసరమైతే మేము పన్నులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నదా, ఆ పన్ను విధించారు. ఇంకా వ్యయాన్ని స్థానిక సంస్థలు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించుకోవాలంటే సో వాళ్ళకి ఫేవర్గా ఉన్నటువంటి అంశాలని మాత్రమే తీసుకొని ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకైతే ఆమోదాన్ని తెలుపలేదు. So this is Gopalakrishna Gokhale Tirmanam. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.